హాయ్ అండి, అందరూ బాగున్నారా? దిబ్బ రొట్టె అంటారు కదండి, అది ఎలా వేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, సరిపడినంత సాల్ట్, కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, క్యారెట్ తురుము వేసాం కదా, మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కూడా వేసుకుని ఈ విధంగా వేసుకుని మూత పెట్టుకుని 5 minutes బాగా కాలింది కదండి. ఇప్పుడు తిప్పుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా తిప్పుకోవాలి. భలే బ్యూటిఫుల్గా భలే ఎర్రగా వచ్చింది కదండి. ఈ విధంగా రెండో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు చూసారు కదండి, ఒక లైక్ చేయండి. రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్టీ అండ్ ఈజీ దిబ్బ రొట్టె ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.